హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీస్ డిటిహెచ్ డిజిటల్ ట్యుటోరియల్స్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ అకౌంట్ అంటే ఏంటి, జీమెయిల్ అకౌంట్ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. గూగుల్ అకౌంట్ అనేది ఒక యూజర్ అకౌంట్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కలిగి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు అందులో ప్లే స్టోర్ యాక్సెస్ చేసుకొని మీకు అవసరమైన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ఫోన్లో ఏదైనా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి ఉండాలి. ఇవన్నీ గూగుల్ అప్లికేషన్స్. ఇవి యూజ్ చేసుకోవాలన్నా, ఫోన్లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా గూగుల్ అకౌంట్ ఉండాలి. గూగుల్ అకౌంట్ అనేది జీమెయిల్ అకౌంట్, హాట్మెయిల్, యాహూ మెయిల్ ఇలా ఏదైనా కావచ్చు. జీమెయిల్ అకౌంట్ అనేది ఒక ఫ్రీ గూగుల్ అకౌంట్. ఇక్కడ ఉన్న గూగుల్ అకౌంట్స్ లో జీమెయిల్ కూడా ఒకటి. ఇది @gmail.com తో ఎండ్ అయి ఉంటుంది. జీమెయిల్ అకౌంట్ మన పర్సనల్ యూస్ కోసం సపరేట్ గా లేదా ఏదైనా బిజినెస్ ని మేనేజ్ చేయడం కోసం సపరేట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ లో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. మీరు ఫోన్ కొన్నప్పుడే మీ ఫోన్ లో క్రోమ్ యాప్, జీమెయిల్ యాప్ ఇలా ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి క్రోమ్ యాప్ మీద కానీ జీమెయిల్ యాప్ మీద కానీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది, సెటప్ యాజ్ ఈమెయిల్ అని. అదే మీ ఫోన్లో ముందే జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటే జీమెయిల్ యాప్ మీద క్లిక్ చేయగానే ఆ జీమెయిల్ అకౌంట్ యొక్క ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో లాగిన్ అయిన ఈ జీమెయిల్ ఐడీస్ లిస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, సెటప్ ఈమెయిల్ ఆప్షన్తో. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లేదు కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఇన్ కేస్ మనం జీమెయిల్ ఐడి మన పర్సనల్ యూస్ కోసం క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ మై సెల్ఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్సనల్ గా ఏదైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కానీ, మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు గూగుల్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవడానికి, మీ ఫోన్లో లాగిన్ అవ్వడానికి కానీ, మీరు ఏదైనా జాబ్ కి అప్లై చేస్తుంటే మీ సివిలో ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయడానికి, ఇలా ఏదైనా పర్సనల్ యూస్ కోసం ఈ జీమెయిల్ ఐడి క్రియేట్ చేస్తుంటే ఫర్ మై సెల్ఫ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. లేదంటే మీకు ఏదైనా బిజినెస్ కానీ, షాప్ కానీ, కంపెనీ కానీ ఉండి దానికోసం బిజినెస్ ఎంక్వైరీస్ కి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకున్నా, ఆ బిజినెస్ రిలేటెడ్ గా యూట్యూబ్ ఛానల్ ఆర్ బ్లాగ్ ఆర్ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నా టు మేనేజ్ మై బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, టు మేనేజ్ మై బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే ఈ అకౌంట్ సెట్టింగ్స్ లో బిజినెస్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్ ఆన్ లో ఉండి మీ బిజినెస్ గ్రో అవ్వడానికి గూగుల్ మీకు కొన్ని టూల్స్ అండ్ ఆప్షన్స్ ని రికమెండ్ చేస్తుంది. దాని ద్వారా మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన రిక్వైర్మెంట్ ని బట్టి ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ చూస్ చేసుకోవాలి, మేల్ కానీ ఫీమేల్ కానీ, లేదు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే రాదర్ నాట్ సే అనే ఆప్షన్ కానీ, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సజెస్ట్ చేసిన మెయిల్ ఐడీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఆప్షన్ క్లిక్ చేసి మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో కొన్ని ఎక్స్ట్రా లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యాడ్ చేసి కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ వెరిఫై చేయడానికి ఇక్కడ ఎస్ ఐ యామ్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇన్ కేస్ లేదు తర్వాత వెరిఫై చేద్దాం అనుకుంటే స్కిప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎస్ ఐ యామ్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ ఫోన్కి ఓటీపీ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన జీమెయిల్ ఐడి. మనం ఫ్యూచర్లో అవసరమైనప్పుడు ఈ జీమెయిల్ ఐడిని యూజ్ చేసుకోవడానికి ఈ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ని ఏదైనా సేఫ్ బుక్లో నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ ఈమెయిల్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు
మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెన్షన్ చేసి మీ అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలియకుండా ఎవరైనా ఎక్కడైనా మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన రికవరీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ని పాస్వర్డ్ చేంజ్ చేసి మీ అకౌంట్ని సెక్యూర్ చేసుకోవచ్చు. మీరు రికవరీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలంటే ఇక్కడ అప్డేట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత గెట్ కోడ్ బటన్ క్లిక్ చేస్తే మీరు మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేసాక మీ అకౌంట్ని సెక్యూర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. తర్వాత టాప్ రైట్లో ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఆన్ చేసి మన జీమెయిల్ అకౌంట్ని మోర్ సెక్యూర్ చేసుకోవచ్చు. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయడం వల్ల మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యే టైంలో పాస్వర్డ్ ఎంటర్ చేశాక మీ చాయిస్ని బట్టి ఫోన్కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తేనే మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతారు. తర్వాత ఇక్కడ రికవరీ ఫోన్, రికవరీ ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఉంది కదా, మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఈ రికవరీ ఫోన్ అండ్ రికవరీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయకుంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ రికవరీ ఫోన్ అండ్ రికవరీ ఈమెయిల్ ఐడి యాడ్ చేయడం వలన ఎవరైనా మనకు తెలియకుండా మన జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయ్యి మిస్యూజ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన రికవరీ ఫోన్, ఈమెయిల్ ఐడికి ఇంటిమేషన్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మన అకౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేసాక సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకొని మీ అకౌంట్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. మీరు ఇంకో విషయం గమనించినట్లయితే ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఫర్ మై సెల్ఫ్ ఆప్షన్ చూస్ చేసుకొని పర్సనల్ యూస్ కోసం క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడ బిజినెస్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్ ఆఫ్లో ఉంది. అదే టు మేనేజ్ మై బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే ఈ ఆప్షన్ ఆన్లో ఉండేది. ఎవరైతే ఫస్ట్ టైం మొబైల్లో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.